ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి. లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. చెప్పింది వినాలి, అందరూ క్లాస్ వినాలి. వాల్యూ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7, దట్ ఈస్ 3.14. వాల్యూ ఆఫ్ 2π ఈజ్ ఈక్వల్స్ టు 2 into π, దట్ ఈస్. చేతులు లాగేస్తున్నాయి రా చెంటి, ఇంకా ఎంతసేపు ఇలా? మేమేమైనా చంకలు చెప్పుకొని పడుకుని ఉన్నామేంట్రా? నీకు చేతులే లాగుతున్నాయి, నాకు చేతులు మోకాలు కూడా లాగుతున్నాయి. అరుస్తున్నామా? రే, ఓ 10 నిమిషాలు ఓర్చుకో, తర్వాత వదిలేస్తారా? కాదు, అలవాటు అయిపోద్ది. వీడు అలవాటు చేసుకునే లోపల ఆ లాగి తట్టుకోలేక అవే లగెత్తుకెళ్ళిపోతాయి. రే చెంటి, చెప్పరా బంటి. ఆడి పేరు బంటి కాదు కదరా. డైరెక్ట్ గా ఎలుగు బంటి అంటే ఏడుస్తాడని బంటి అని పిలిచారా? నువ్వు నన్ను లావు అన్నా తట్టుకుంటాను, కానీ లాగన్నావనుకో మాత్రం అంటానురా. నా ఇష్టం వచ్చినట్టు అంటాను. అయినా నన్ను సీన్గానే చూడు, గంబట్టలా గట్టిగుంటాం. ఎక్కడ అంటించినా సరే ఎక్కే అతుకుపోతాం. నువ్వేమో బబుల్ గమ్లా అంటించిన ప్రతి చోట సాగిపోతావు. ఏయ్, ఆ నిన్ను కదా ఏడిపిస్తున్నావు? నేనెక్కడ ఏడిపిస్తున్నాను? వీడు మాటలే మెట్రో ట్రైన్ లాగా ఇంత పొడుగున్నాయంటే ఇక ఏడుపు ఎద్దుల పనిలా ఉంటదేమో. చెప్పింది వినాలి, నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి. ఇంకెంతసేపు రా బాబు, నాకు కూడా కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి. ఏరా, నీకు నొప్పిగా లేదా? లేదురా, చాలా హాయిగా ఉంది. హాయిగా ఉందా? సార్ డస్టర్తో కొట్టినందుకు దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. వీడికి ఖరాబ్ కాదురా, ఇప్పుడే కరెక్ట్గా కనపడుతోంది. ఇక్కడ నుంచి చిట్టి చాలా చక్కగా కనపడుతుందిరా. ఒక క్లాస్ ఏం కర్మ, రోజంతా ఇక్కడే ఇలానే ఉండిపోమన్నా ఉండిపోతాను. వీడికి చిట్టి కనిపిస్తుందంటే ఖచ్చితంగా పద్మ కూడా కనిపిస్తూ ఉంటుంది. రే చెంటి, కాసేపు ఇటు వచ్చావనుకో, నేను కూడా కాస్త పద్మని చూసుకుంటాను. పక్కకెళ్ళు, పద్మని చూసుకుంటాడంట. పద్మని పీరియడ్ అయ్యే వరకు ఈ ప్లేస్ నాదే. ఏరా, మీకు బయట ఏం పని? మేడం, అది క్లాసులకు లేటుగా వచ్చారా? కాదు మేడం. క్లాసులో నోట్స్ రాయట్లేదా? అది కాదు మేడం. అయితే కన్ఫర్మ్ గా అల్లరి చేసుంటావురా నువ్వు. అబ్బా, అదేం కాదు మేడం. మరి ఎందుకు నిలబడ్డావురా నువ్వు బయట? ఒక నిజం చెప్పాను మేడం. ఏంట్రా నిజం? నేను చెప్పను, ఒకసారి చెప్పినందుకే మెడపట్టి బయట నిలబెట్టేశారు. అయితే సార్ని అడుగుతాను, లోపలికి పదండ్రా. ఏం చేశారు సార్ వీళ్ళు? క్యారీ బాక్స్ మూత ఎంత టైట్ ఉన్నా సరే ఒంటి చేత్తో పీక్ అవతల పడేయగలను నేను. స్కూల్లో ఉన్న మెట్లన్నీ ఆపకుండా ఎక్కగలరా నేను? నువ్వు ఆపడమేంట్రా, అవి ఆల్రెడీ అక్కడ ఆగుంటాయిగా. అయినా మీకు ఎన్నొచ్చినా మీరెవ్వరూ చేయలేని పని నేను ఒకటి చేయగలను. ఏంట్రా అది? పైన ఫ్యాన్ తిరుగుతుంది, చూసారా? రోజు చూస్తూనే ఉన్నాం కదరా. దానికి గాలి తక్కువ తిరగడం ఎక్కువ. దాంతో ఏంట్రా ఇప్పుడు? భూచక్రంలో తిరుగుతున్న దాన్ని విష్ణు చక్రంలో ఒకే వేలుతో పట్టుకుని ఆపేయగలను. కథలు చెప్పు, కథలు పడకు. ఎలక్ట్రీషియన్లే ఆపలేరు, వీడు పెద్ద మెజిషియన్ లో ఆపేస్తాడంట. మెజిషియన్ లో ఆపుతాను, మైకిల్ జాక్సన్ లో ఆపుతాను, మీరే చూస్తారుగా. మీరు సూపర్ మ్యాన్ ని చూసింటారు, స్పైడర్ మ్యాన్ ని చూసింటారు, ఐరన్ మ్యాన్ ని చూసింటారు, బ్యాట్ మ్యాన్ ని చూసింటారు, కానీ ఈ చెంటి మ్యాన్ ని ఇప్పుడే చూస్తారు. గెట్ రెడీ. చీమని చంపే వల్ల చెంటి మ్యాన్ అంట. రే, సొల్లేసింది చాలు, ముందు చేసి చూపెట్టు. వాణ్ణి రెచ్చగొడతావెందుకురా సీను? ఫ్యాన్ లో చెయ్యేస్తే చెయ్యి తెగుద్దురా. ఇక వేలెడితే ఏమైనా ఉందా? ఆడు పెట్టినప్పుడు కదరా అసలే మ్యాథ్స్ ఆర్ క్లాస్. ఎవరైనా క్లాస్ వినకపోతే ఆయన కర్రించుకొని కొట్టేస్తాడు. అలాంటిది ఆయన పిల్లలు వీడు ఇలాంటి స్టంట్లు వేస్తే కన్ఫర్మ్ గా కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాడు. కాలు ఇరగొట్టించుకుంటాను, కాలు ఎగరేసుకొని వస్తాను, మీరే చూద్దరు. ఏయ్, పక్కకి జరుగు.
ఏంట్రా చెంటి నువ్వు చేసింది? నేనేం చెప్పాను ఒకసారి రిపీట్ వేసుకో. భూచక్రంలో తిరుగుతున్న దాన్ని విష్ణు చక్రంలో ఒకే వేలుతో పట్టుకుని ఆపేయగలిగాను. చూసారా సింగిల్ ఫింగర్ తో ఎలా ఆపానా? ఈ చెంటి మ్యాన్ కి ఇంకో సూపర్ పవర్ కూడా ఉంది. ఏంటో అది? సింగిల్ ఫింగర్ తో ఆపిందాన్ని మళ్ళీ సింగిల్ ఫింగర్ తో తిప్పగలను. ఏడ్చినట్టే ఉంది. వీడి గురించి ఈడి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఈడి బుర్రలో ఉన్నవన్నీ టెంకాయ చెప్పలేరా. నావి టెంకాయ చెప్పలా? నేను ఫ్యాన్ మాత్రమే వేసానని నిజం చెప్పినా నిర్దాక్షిణంగా బయటికి పంపేశాడు మేడం ఈ సారు. ఎవరి దగ్గరైనా స్కేల్ ఉందా? అందరి ముందర స్కేల్ తో కొడితే సార్ పరువు పోతుంది మేడం. ఎవ్వరికి తెలియకుండా ఆఫీస్ రూమ్ కి తీసుకెళ్లి బోరు కుర్చీ ఏం చేసేయండి సరిపోతుంది. నోరు ముయ్యండ్రా రాస్కెల్స్. వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చోండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. స్కూల్ మూయేస్తున్నారా కొంపదీసి? అసలే బోల్డ్ అంతా ఫీజులు కట్టాం. రేపటి నుంచి అందరికీ హాఫ్ డేస్. హ్యాపీ డేసా? అంటే రేపు స్కూల్లో సినిమా వేస్తారా? ఏయ్, హ్యాపీ డేస్ కాదు, హాఫ్ డేస్. అంటే ఒంటి పూట బడిలో అని చెప్తున్నారు. అయితే జాలీగా మిగతా హాఫ్ డే ఆడుకోవచ్చు అనమాట. మిగిలిన హాఫ్ డే లో ఆడుకోవాలి. రోడ్డు మీద అడ్డంగా అడ్డగాడిలో తిరగాలి అంటే కుదరదు. మరి ఇంకేం చేస్తాం? హాఫ్ డే స్కూల్ అయ్యాక మిగిలిన హాఫ్ డేకి సరిపడంత హోంవర్క్, మరుసటి రోజు రాగానే చెక్ చేయడానికి క్లాస్ వర్క్, ఆకలిస్తే తినడానికి తప్పితే మీకు అసలు తీరికే లేకుండా ఉంచడానికి ట్యూషన్ వర్క్ ఇమ్మని ప్రతి టీచర్ కి చెప్పాను. కాబట్టి అర్థమైన వేషాలు వేయడానికి గ్రౌండ్కి వెళ్లకుండా గుడ్డిట్టే కోడి గూట్లో కూర్చున్నట్టు మీరందరూ ఇంట్లో కూర్చొని బాగా చదువుకోవాలరా. హాఫ్ డే స్కూల్ అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు హార్ట్ అటాక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది కదరా హెడ్ మేడం. హోంవర్క్లు క్లాస్ వర్క్లే కాక టెన్షన్ పెట్టడానికి ట్యూషన్ వర్క్ కూడా ఇస్తారంట. 9th క్లాస్కే ఇలా ఉంటే ఇంకా 10th వెళ్తే మన 10th లేపేస్తారేమో. అంత సీనియర్ లేదు లేరా సీను. మనకున్నది 7 సబ్జెక్టులు. ఉన్న హాఫ్ డేలో ఆ 7 సబ్జెక్టులకి 7 క్లాసులు తీసుకోవాలంటే ఒక్కొక్క క్లాసు అరగంటే ఉంటుంది. మళ్ళీ వాటి మధ్యలో ప్రేయర్ ఉంటుంది, అటెండెన్స్ తీసుకోవడం ఉంటుంది, 2 బ్రేకులు కూడా ఉంటాయి. ఇవన్నీ పోగా వాళ్ళు బుక్కులు చెక్ చేయడానికి ముందు వరుస నుంచి మొదలు పెట్టినా మన దగ్గరకు వచ్చేసరికి బెల్లు టంగని మోగిపోద్ది. కాబట్టి టెన్షన్ ఏం పడకండి. ఏరా చింటి, దెబ్బలు బాగా తిన్నట్టున్నావు. నీకు కూడా కావాలంటే చెప్పు, 2 దాచుకున్నాను ఇచ్చేస్తాను. దెబ్బలు తిన్నా వీడికి దూలు తగ్గదురా. నాకు దూలున్నా దూలిపేటున్నా నీకెందుకు? ఊరి బాబు చూసుకొని మాట్లాడరా. అస్సలే మన దుబాయ్లో ఉన్నాడు. నువ్వు నాతో ఇలా మాట్లాడావని తెలిస్తే ఫీల్ అయిపోతాడు. ఆయన ఫీల్ అయ్యాడనుకో నేను ఫైర్ అయిపోతాను. అరిగిపోయిన టైర్లో ఉంటావు, నువ్వు ఫైర్ ఏంట్రా? ఏయ్ నువ్వు ఆగరా. అసలే మనం దుబాయ్లో ఉన్నాడు. వీడితో గొడవ పెట్టుకోవడం వల్ల మనకి మాట కంటే వీడికి పేరే ఎక్కువ వస్తుంది. మనకు అసలే రేపు స్కూల్ అయ్యాక మ్యాచ్ ఉంది. ఇక్కడ ఈ ఆవేశాన్ని అక్కడ ఆటలో చూపిద్దాం. ఎలాగైనా ఆట గెలవాలి. అసలే మన దుబాయ్లో ఉన్నాడు. చూసావరా ఆడి పొగరు? వీడు ఇక్కడ పుడితేనే ఇంత ఎగిరిపోతున్నాడు. అదే అక్కడ పుట్టుంటే ఈయన ఆపలేకపోయేవాళ్ళం ఇంకా. అవునరా, ఆడిందాకేదో మ్యాచ్ అన్నాడు. వాళ్ళకి ఇంకేం పనిరా, పక్క స్కూల్ స్టూడెంట్స్ తో కలిసి గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుకుంటూ ఉంటారు. ఈ డబ్బా రాయుడిగాడి నోరు ముయించాలంటే ఖచ్చితంగా ఆడి మీద ఆట ఆడి గెలవాల్సిందే. ఎగర్లేని పిట్ట ఏరోప్లేన్ మీద రెట్టేయాలనుకుందంట. అలా ఉంది నువ్వు చెప్పేది. ఆడితో ఆడడానికే మన దగ్గర క్రికెట్ కిట్ లేదు. ఇక ప్రాక్టీస్ లేకుండా ఆడి మీద మనం గెలిచినట్టే. ప్రాక్టీసేగా చేసేద్దాం. అదేం చాక్లెట్ పీస్ కాదురా, కొట్టుకెళ్ళి కొనుక్కొని వచ్చేయడానికి. ప్రాక్టీస్ రోజు గంటలు గ్రౌండ్ లో సాధన చేయాలి. సరే అయితే రేపు నుంచి రోజు హాఫ్ డే స్కూల్ అవ్వగానే గ్రౌండ్ లో కలుద్దాం. దెబ్బకి మనకి ప్రాక్టీస్ అవుతుంది, అదే గ్రౌండ్ లో మనకి టీం కూడా దొరుకుతుంది. అదంతా పక్కనెట్టు,
ఎండలు అసలే మండిపోతున్నాయి. మహేష్ బాబులా రెడీ అయినా మధ్యాహ్నం అయ్యేసరికి మాడిపోయిన మసాలా దోశలు అయిపోతాం. ఆ దెబ్బకి ఏ వడదెబ్బ తగిలిందనుకో తొడలు ఇరిచేసి ఇంట్లో కూర్చోబెట్టేస్తారు మన అమ్మ నాన్నలు. అది నిజమే. అయితే ఒక పని చేద్దాం, మనకి హాఫ్ డేస్ ఇస్తున్నట్టు ఇంట్లో ఎవరు చెప్పొద్దు. ఫుల్ డేకి వెళ్తున్నట్టే క్యారేజ్ కట్టుకొని వచ్చి మధ్యాహ్నం క్యారేజ్ తినేసి అట్నుంచి అంటే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఏంటంటారు? వర్కౌట్ అవుతుందంటావా రాచేంటి? ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసామనుకో అసలు డ్యామేజే ఉండదు. ఓకేనా? అమ్మా ఈ బ్యాగ్ తీసుకో, ఈ క్యారేజ్ కూడా. అంత తొందర ఏంటే నీకు? ఆగు, ఈ బెల్ట్ కూడా ఇస్తాను. ఏకంగా చెంకనెక్కి కూర్చోరా, ఎత్తుకెళ్ళిపోతుంది మీ అమ్మ. నేనేంటి అప్పుడే ఇంటికి వచ్చేసాడు? నువ్వు వాడుకునే వస్తువులు నువ్వు తిన్నగా తీసి పెట్టలేవేంట్రా? అన్నిటికీ మీ అమ్మ కావాలా? అప్పా పోన్లేండి, ఏదో పాప మలిసిపోయి వచ్చాడు పిల్లాడు. రాగానే వాడి మీద ఎందుకు పడుతున్నారు? అలసిపోయి రావడానికి ఆడేం చెరువు పనికి వెళ్ళట్లేదు, చదువుకోవడానికి వెళ్తున్నాడు. చదివితే అలసిపోరేంటండి? నిజంగా చదివేవాడు కూడా ఇంత నికార్సుగా అడగడు. అయినా నీ చదువు బుర్రకు తక్కువ, బుకాయింపుకి ఎక్కువ. అమ్మా రాగానే రక్తం తాగేస్తున్నాడే ఈయన. ఇలాగైతే నేను ఇంటికి రాకుండా స్కూల్ నుండి అటు నుంచి అటు ఎట్టనే వెళ్ళిపోతాను. ఏవండి పాప వదిలేయండి. నిన్ను వదిలేస్తేనే పాపమే. అన్ని స్కూళ్ళకి రేపు నుంచే ఒంటిపూట బడులంట. మీకెప్పటి నుంచి రా? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్లూయెంట్గా ఆన్సర్ చెప్పాలి. అబ్బే మాకు ఇప్పుడప్పుడే ఇవ్వరండి. ఎందుకు? ఎందుకంటారేంటి? మేమున్నది ఏ క్లాస్లో? 9వ క్లాస్లో. అంటే 9 ఏళ్ల తపస్సుతో సమానం. ఆ తపస్సు తుస్సవ్వకుండా 10వ క్లాస్ బస్సు ఎక్కాలని కోరుకుంటున్నాం. అంతేకాదు మా హెడ్ మేడం మాకు హాఫ్ డే ఇస్తానన్నా సరే ఈ ఒంటి పూట పడి వద్దు, చదివే ముద్దు అని చెప్పాం. ఏటి నిజమే? నిజమని చెప్పడానికి గెలమంటారా ఇప్పుడు? రే చంటి, మీ నాన్న అనుమానంతో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొచ్చి తిను, రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. The next morning. అమ్మా క్యారేజ్ కట్టేసావా? కట్టేశారా? తీసుకో. ఏమేవ్ ఆగు. ఏమైందండి? ఇందాక పేపర్ తీసుకొని వస్తున్నప్పుడు వీడి క్లాస్మేట్ గీత ఉంది కదా, వాళ్ళమ్మ ఆండాలమ్మ గారు నాకు ఎదురొచ్చారు. అడ్డొస్తే పక్కకు జరమని చెప్పి వచ్చేయాలి, అంతేగాని ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టి మరీ చెప్తారా? నోరు మీరా ఎదవా. ఆవిడ మాటల సందర్భంలో కూతురు క్యారేజ్ కట్టించుకోకుండా వెళ్ళిందని చెప్పింది. ఆ పిల్లే క్యారేజ్ కట్టుకొని వెళ్ళినప్పుడు వీడి క్యారేజ్తో పనేముంది? నిజం చెప్పరా, అబద్ధాలాడి ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? ఇప్పుడు ఆ ఆండాలంటే అడ్డంగా వచ్చి చెప్పిందని నమ్మేసి నన్ను అనుమానిస్తున్నారా మీరు? నాటకాలు ఆడకుండా నిజాలు చెప్పు. ఆడపిల్లలు నాజుగ్గా ఉండాలని చెప్పి ఓ పూట తిండి మానేస్తారు. ఇంట్లో తినకపోతే తిట్టారేమోనని బాక్సులు కట్టుకొచ్చి బయట పడేస్తారు. దానికి అలా పడేయడం ఇష్టం లేక ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. దానికి ఓ రాతాంతం చేస్తున్నారు. వాడేం చెప్పాడో విన్నారుగా, ప్రతిదానికి అనుమానమే మీకు. సర్లే. అయినా ఇందులో కొత్తేముందే? గాలి ఎక్కువ ఉండే కురుకురే ప్యాకెట్ని, గాలికి తిరిగే కొడుకుని అనుమానించడం మీ అమ్మాయికి అలవాటేగా. ఫైనల్గా ఒక మాట, ఆంటీల మాటలు యాంటీబయాటిక్ లాంటివి, పనికొస్తుంది కదా అని పెద్దానికి వాళ్ళేం, గుర్తెట్టుకోండి. క్యారేజ్ ఇవ్వే అమ్మా నువ్వు. మామూలుగా ఉన్నది మనతో. అమ్మయ్యా స్కూల్ అయిపోయిందిరా. ఫాస్ట్గా లంచ్ బాక్సులు తినేసి గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఏయ్ స్కూల్కి వస్తూ మొన్న చెప్పాను కదా కొట్టంకుల్ కొడుకని, ఆడి దగ్గర బ్యాటు బాల్ తెచ్చాను, దీంతోనే ఆడుకుందాం. తెచ్చింది నేనే కాబట్టి నాదే ఫస్ట్ బ్యాటింగ్. అలాగే ఇస్తాం, టాసేద్దాం. పక్కకెళ్ళి పాస్ పోసుకో, టాస్ వేస్తాడంట వీడు. టాస్ వెళ్ళి బౌలింగ్ చేయి. ఎరా ఆడుకోవడానికి వచ్చారా? అవును
నువ్వు అరిటాకులు ఏరుకోవడానికి వచ్చావా? ఏయ్ నువ్వు ఆగరా. ఈ గ్రౌండ్లో ఆట వచ్చినోడే ఆటగాడు, ఆట రానోడు అరిటాకులు ఏరుకునేవాడు. ఇక్కడ ఎవరికి ఆట రాదో అందరికీ తెలుసు. ఆట వచ్చినోడు అణిగిమణిగి ఉంటాడురా. నీలా డాబా మీదకి ఎక్కి డప్పు కొట్టుకోడు. ఈరోజే గ్రౌండ్కి వచ్చి ఎగిసిపడుతున్నారు వీళ్ళు. గ్రౌండ్లో ఉండేవాడికి గేమ్ తెలుస్తుంది అంతే, కానీ పిచ్లో ఉండేవాడికే గేమ్ మీద ఒక పిచ్ ఉంటుంది. ఇప్పటికైనా డప్పులు కొట్టుకోవడం మానేసి ఏదైనా డ్రామాలు ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. సూపర్ రా చెంటి, నువ్వు ఎరగొట్టేసావు ఒక్కొక్కడికి. మరే మనతో మామూలుగా ఉండదు. నువ్వు బాలేరా. ఏరా ప్రతాపు, స్కూల్ లేదా? రోడ్లెంబడి తిరుగుతున్నారు. స్కూల్కి హాఫ్ డేస్ కదా అంకుల్, ఆడుకోవడానికి వెళ్ళాం. హాఫ్ డేసా? అవును. మరి మా వాడు ఫుల్ డే స్కూల్ ఉందని చెప్పాడు. దొరికాడు. ఎవరంకుల్, చెంటీనేనా? అవునరా, కొత్తగా అడుగుతున్నావేంటి నువ్వు? నన్నే అన్నేసి మాటలంటావా? అసలే మా నాన్న దుబాయ్లో ఉన్నాడు. ఇప్పుడు మీ నాన్న దగ్గర నేను ఎలా ఇరికిస్తానో చూడరా. అంకుల్, చెంటిగాడు గురించే కదా మీరు అడిగింది. పక్కనే ఉన్న సిటీ కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. మీరు కనబడితే అస్సలు చెప్పొద్దని చెప్పాడు. మళ్ళీ నేను చెప్పానని చెప్పొద్దండి, అసలే మా నాన్న దుబాయ్లో ఉన్నాడు. ఏయ్ వెళ్దాం పదండి. ఏ పరిగెత్తడంలో కూడా లాగేనేంట్రా నువ్వు? స్పీడ్కి బాలు. వీడు స్పిన్ వేసినా బండిలా స్లోగానే వస్తుంది బాలు. రే చెంటి, మీ నాన్నరా. మీరు వచ్చారేంటండి? నీ ఆటకు ఫీల్డింగ్ చేద్దామని. బ్యాట్ ఇవ్వరా ఒకసారి. మంది కాంది మనకు వద్దండి. ఇస్తావా? బెల్ట్ తీయమంటావా? తీసుకోండి. రే వాళ్ళిద్దరూ ఆడుకుంటారులే కానీ మనం వెళ్ళిపోదాం పదా. ఫైనల్ గా ఒక మాట, ఆంటీల మాటలు యాంటీబయాటిక్ లాంటివి, పనికొస్తుంది కదా అని పెద్దానికి వాళ్ళే గుర్తెట్టుకోండి. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.